హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అండి. రమ్ చాక్లెట్స్, అవే లిక్కర్ చాక్లెట్స్ అంటారు కదండి, వీటిని చాలా ఫ్లేవర్స్తో చేయొచ్చు. రమ్ కానీ లేదంటే వోడ్కా కానీ విస్కీ కానీ వీటన్నిటితో కూడా చేస్తారు. ఇవి బ్యాచిలర్స్ పార్టీస్ కానీ లేదంటే హస్బెండ్ బర్త్డే కానీ లేదంటే యానివర్సరీ కానీ ఇట్లాంటి వాటికి ఒక మంచి గిఫ్ట్ అండి ఇవ్వడానికి. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అందరూ అయితే తినలేరు, కానీ చాలా బాగుంటాయి. ఇది మంచి బిజినెస్ కూడా అండి ఈ చాక్లెట్స్ అనేవి. దానికోసం మనం ఫస్ట్ అయితే ఇలాగా గ్రేప్స్ ఉంటాయి కదండి, ఎండు ద్రాక్ష, వాటిని అయితే తీసుకోవాలి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని ఇలా రమ్ తీసుకోవాలండి. ఈ రమ్ తీసుకొని ఓవర్ నైట్ మనము ఆ రమ్లో సోక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ గ్రేప్ అనేది మనకి ఉబ్బుతుంది, అంతా పీల్చుకుంటుంది రమ్ అనేది. అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది చాక్లెట్స్ తినేటప్పుడు మనకి జ్యూసీగా నోట్లోకి తగులుతూ ఉంటుంది. ఇలాగ మునిగే వరకు అయితే రమ్ని ఇలాగ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని అయితే ఒక మూత పెట్టేసుకొని గట్టిగా పక్కనైతే పెట్టుకోవాలి. మూత లేకుండా పెడితే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు అసలు. సో మనం అయితే ఇట్లా కలుపుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నైట్ అంతా దీన్ని అయితే నాననివ్వాలి, అప్పుడే బాగుంటాయి. నెక్స్ట్ మనం మెల్ట్ చేసుకోవాలండి చాక్లెట్. నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చాలా చూపించున్నాను ఎలా మెల్ట్ చేసుకోవాలని. మీకు కొంచెం ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ముందు వీడియోస్ చూడండి. ఇలాగా డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకొని ఇలాగైతే మెల్ట్ చేసుకోవాలి. నేనైతే మైక్రోవేవ్లో చేసుకుంటున్నాను. 30 సెకండ్స్ ఇలా మెల్ట్ చేసుకోవాలి. లేదు అంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో మీరు చేసుకోవచ్చు. ఇలాగా ఉండలేం లేకుండా మనకి ఈ చాక్లెట్ అనేది సాఫ్ట్గా రావాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, మోల్డ్స్ అనేవి మనము ఇలాగా ఫస్ట్ తీసుకున్నాక ఇలా క్లీన్ చేసుకోవాలండి టిష్యూ పేపర్తో. ఆ తర్వాతనే యూస్ చేయాలి. ఏమన్నా దుమ్ము అలాంటివి ఉన్నా కానీ. చూస్తున్నారు కదా, ఓవర్ నైట్ ఇట్లా నానాక ఎలా ఉబ్బాయో, అది రమ్ మొత్తం అలా పీల్చుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చాక్లెట్ ఉంటుంది కదా, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఇలా పక్కకు తీసుకోవాలి. దీంట్లో కూడా మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ కానీ రమ్ యాడ్ చేసుకోవాలండి. మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ యాడ్ చేసినా కానీ మనకి చాలా ఘాటుగా ఉంటుంది, బాగా తెలుస్తుంది ఫ్లేవర్ అనేది. సో ఎక్కువ అవసరం లేదు, ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ మనకి గ్రేప్ ఉంది కదా, అవి మాత్రం కూడా వేసేసుకోవచ్చు. ఇది కూడా అవసరం లేదు. ఇది ఇంకొక మెథడ్ అండి, ఇలా కూడా చేసుకోవచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంటుంది కదా, మనము ఇట్లా మోల్డ్స్లో తీసుకొని దాన్ని వంచేయాలండి. ఆ క్లిప్ మిస్ అయింది, సో మళ్ళీ చూపించడానికి వేస్తూ ఉన్నాను. ఇలా వంచేస్తే ఒక లేయర్ పడుతుంది. తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ కానీ మనము ఫ్రిడ్జ్లో కానీ పెట్టామంటే అది మొత్తం గట్టిగా అయిపోతుందండి. ఆ తర్వాత అయితే బయటికి తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్పెషల్ వీడియోకి మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు తెలిసి తెలుగులో చాలా తక్కువ లేవనుకుంటున్నాను ఈ వీడియో, లిక్కర్ వీడియో. ఇలాగా మనం యాడ్ చేసుకోవాలి గ్రేపు. ఇలాగ యాడ్ చేసుకొని నెక్స్ట్ మెల్టింగ్ చేసుకున్న చాక్లెట్ వేసేసుకోవచ్చండి. లేదంటే ఇప్పుడు లిక్కర్ మిక్స్ చేసిన చాక్లెట్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని గ్రేప్ పెట్టుకోవచ్చు. ఇలా 2 టైప్స్ చెప్పాను కదా, అలా చేసుకోవచ్చు. ఓన్లీ గ్రేప్ పెట్టుకున్నా సరిపోతుంది, ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. కానీ ఇది సెకండ్ వే అండి, ఇలా కూడా చేస్తారు. నెక్స్ట్ పైన కూడా మనము మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని వేసేసుకొని ఇట్లా కవర్ చేసేసుకోవాలి. మొత్తం మీకు ఎన్ని చాక్లెట్స్ అయితే అవసరమో మొత్తం ఇలాగే చేసుకోవాలి. వీటికి ప్రైసింగ్ అయితే నేను చెప్పట్లేదండి, ఎందుకంటే మనము డిఫరెంట్ ఏరియాస్లో మనకి తగ్గట్టు ప్రైసింగ్ డిసైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా ఉంటుంది. మీకు నచ్చిన మోల్డ్స్లో మీరు ఇదే విధంగా చేసుకోవచ్చు. అలాగే బాటిల్ మోల్డ్స్ దొరుకుతాయి, వాటిలో కూడా చేసుకోవచ్చు అండి. అవి వేరే రెసిపీస్ నేను మీకు త్వరలో పెడతాను. ఇలాగా వీటిలో మాత్రము జస్ట్ ఇట్లాగా రేజిన్స్ మాత్రమే వేసి ఫిల్ చేస్తున్నాను. రమ్ ఉంటుంది కదా, రమ్ కూడా లిక్విడ్గానే వేసి కూడా చేయొచ్చు చాక్లెట్స్. ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు నేను త్వరలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగే మొత్తం మీకు ఎన్ని అవసరమో అంతవరకు చాక్లెట్స్ అన్నీ ఇలాగా ఫిల్ చేసేసుకోవాలి. చేసేసుకొని దీన్నైతే ఒక 1/2 అవర్ 1 అవర్ మనం ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీటిని ర్యాపర్లో ర్యాప్ చేసుకొని 8 బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. 6 మంత్స్ వరకు కూడా ఉంటాయి.
ఇవైతే అందరూ తినలేరండి. నిజంగానే మనం ముందు తాగినట్లు ఫీలింగ్ వస్తుంది. అట్లానే ఉంటుంది, అంత ఘాటుగా ఉంటాయి. సో అయితే అందరు తినలేరు. ఇది బిజినెస్కి అయితే మాత్రం ఒక మంచి ఆప్షను. చాలా బాగా పోతాయి ఇవన్నీ కూడా చాక్లెట్స్. ఇవి చాలా ఫేమస్ కూడా. అట్లాగే ఇంకా ఇలాగా మనము తీసేసుకోవాలి ప్లేట్లోకి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే రిమూవ్ అయిపోతున్నాయో. మీకు రిమూవ్ కావట్లేదంటే మాత్రం ఇంకాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీయండి. ఇలాగైతే మనం ఓపెన్ చేసేసి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. డ్రింక్ అలవాటు ఉండే వాళ్ళకి మాత్రం ఇవి చాలా నచ్చుతాయండి. చాలా బాగుంటాయి కూడా. ఇవి ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఇలాగ మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. లోపల గ్రేప్గా ఎలా కనిపిస్తుందో ఆ గ్రేప్లో నుంచి జ్యూస్ కూడా మనకి బయటకు వచ్చి లిక్విడ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. లోపలికి కూడా చాక్లెట్ లోపలికి కూడా వెళ్ళిపోయింది లిక్విడ్. చాలా జ్యూసీగా ఉంటాయండి. చాలా బాగున్నాయి. నేను కూడా టేస్ట్ చేశాను ఫస్ట్ టైము. చాలా బాగున్నాయి. ఎప్పుడూ తినలేదు నేనైతే. ఇవి మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా తింటూ ఉంటారు కానీ నేనైతే ట్రై చేయలేదు. టేస్ట్ మీకు చెప్పడం కోసం నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ కూడా బాగానే ఉంది. అంటే కొంచెం లైట్గా చేదు అనిపిస్తుంది. ముందంటేనే చేదు కదండి, అది నార్మలే. ఇంకా అలా కొంచెం లైట్గా చేదైతే తెలుస్తుంది. ముందు తాగినట్టు ఫీలింగ్ అనిపించింది తిన్న తర్వాత. ఇలాగా మంచిగా మీకు నచ్చిన ర్యాపర్స్లో ఇలాగా ప్యాక్ చేసేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటిన్యూగా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.